శేఖర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, అసభ్యకర స్టెప్పులు వేస్తే దబిడి దిబిడే, కొరియోగ్రాఫర్కు మహిళా కమిషన్ వార్నింగ్, స్వీయ నియంత్రణ పాటించాలంటూ సూచన. మహిళల్ని కించపరిచేలా డ్యాన్స్ స్టెప్పులు అలాంటి వాటిని వెంటనే ఆపాలంటూ ఆదేశాలు, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సో శేఖర్ మాస్టర్ అంటే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ యంగ్ అండ్ యూత్ కానీ యంగ్ కొరియోగ్రాఫర్స్ అందరు కూడా, యంగ్ డాన్సర్స్ అందరు కూడా శేఖర్ మాస్టర్ అంటే తెలుసు, చాలామంది ఇష్టపడతారు ఆయన స్టెప్స్ని, ఆయన కొరియోగ్రాఫ్ని. కానీ ఈ మధ్యకాలంలో ఈ శేఖర్ మాస్టర్ కూడా మితిమీరిపోతూ ఉన్నాడు. మొన్న ఏదో సినిమాలో ఒక స్టెప్పులు వేసిరు, అత్యంత దారుణంగా ఉన్నది, మహిళల్ని అవమానపరచదు, ఆ మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఆ స్టెప్ ఉన్నది. సో ఆ స్టెప్పును చూసి మరి ఏం నేర్చుకోవాలో తెలియదు. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, పుష్ప లాంటి సినిమాలో తగ్గేదని ఇట్లా చేతి పెట్టుకొని ఇట్లా అంటున్నాడు సినిమాలో హీరో. సో తగ్గేదని సరికాల చాలామంది పిల్లలంతా కూడా తగ్గేదని చేతి పెడతా ఉన్నారు. మరి ఈ శేఖర్ మాస్టర్ చేసినటువంటి ఈ స్టెప్పును చూసి రేపు ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలో లేకపోతే చిన్నపిల్లలో ఆ టీవీలో వస్తున్నటువంటి స్టెప్పును యాస్టీస్గా కనుక వాళ్ళు చేస్తే, సో పిల్లలు ఏ రకమైనటువంటి అసభ్యానికి గురవుతారు, ఏ రకమైనటువంటి చెడు అలవాటుకు బానిసలవుతారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో శేఖర్ మాస్టర్ మీద మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇటువంటి స్టెప్పులు వేస్తే దబిడి దిబిడి చేస్తాం, దయచేసి ఇటువంటి స్టెప్పులు మానుకోండి అని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది మన శేఖర్ మాస్టర్కి.